ఆ బ్యానర్ చూశారు కదండి. ఇప్పుడు మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళుతున్నామండి. ఇది గోదావరి గట్టున అంతర్వేది వెళ్ళే రోడ్డు. అక్కడి నుంచి తూర్పు వైపుకి ఈ సిమెంట్ రోడ్లో వెళితే శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆ రామేశ్వర స్వామి వారి ఆలయాన్ని చూడొచ్చు అనమాట అండి. చక్కటి ప్రకృతి మధ్య, అంటే కొబ్బరి తోటలో చాలా అందంగా ఉండే ప్రాంతంలో ఉన్న ఈ గుడిమూల గ్రామం రామేశ్వర స్వామి వారి టెంపుల్ని మనం ఈరోజు దర్శించుకుని దాని పురాణ కథ అన్నీ చూద్దామండి. ఇదేనండి తూర్పుగోదావరి జిల్లా, అంటే ప్రస్తుతం కోనసీమ జిల్లాలోని సకినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో శ్రీరామచంద్రుల వాళ్ళు ప్రతిష్ఠించిన ఈ శివాలయం ఇదేనండి. ఇప్పుడు చాలా, అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శివాలయాన్ని ప్రతిష్ఠించారు. అంటే దీనికి ఆల్రెడీ చాలా పురాణ కథ ఉంది. ఇక్కడ సింపుల్గా ఆ శాసనాన్ని చదవండి, నెక్స్ట్ వేరే శాసనం ఉంది. ఎందుకంటే గతంలో మనం ఈ చరిత్ర గురించి మనం ఒక లక్ష్మణేశ్వరం చరిత్ర మీద ఒక వీడియో చేసామండి. దాని వెనక చాలా ప్రముఖ పురాణ కథ ఉందన్నమాట అండి. ఈ ఆలయ నిర్మాణం వెనక కథ ఏమిటంటే, రావణ సంహారం తరువాత శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం జరిగినప్పుడు అక్కడ పెద్దలు చెప్పారు, శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఆలయము. ఈ ఆలయానికి రావణాసుని సంహరించడం వలన త్రేతాయుగమున వశిష్ఠుల వారు రాముడి చేతికి కంకణం కట్టి, ఈ కంకం ఎక్కడ పడి ఇరుగుపడుతుందో అంతరతోటి శ్రీరాముడికి బ్రహ్మహత్య పాదము తొలగినని చెప్పాడు. ఈ యొక్క రాజోడు గ్రామంలో శివకోడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోటిలింగాలు ప్రతిష్ఠ చేసిన ఆయనకు మోక్షము కలగలేదు. మరి ఉదయాన్నే కొంతవరకు ఉంది సగినేటిపల్లి ఉంది. సతి అంటే భార్య కాబట్టి సగినేటిపల్లిలో నివసించి ఉదయాన్నే ఈ యొక్క వశిష్ఠ నదికి వచ్చి శ్రీరాముడు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి, సీతమ్మ వారు వచ్చి నదీ తీర్మన స్నానము చేసి ఆయనకు స్వయముగా ప్రతిష్ఠ చేసిన ఆలయము. ఈ ఆలయము శైవ ఆగమ ప్రకారముగా ప్రసిద్ధి చెందినది. చూశారు కదండి. ఈ రామేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్ట వెనుక శ్రీరామచంద్రుడు ఎందుకు వచ్చారు ఈ ప్రాంతానికి, ఈ ఆలయం గురించి యాత్రికులకు అర్థమయ్యేలా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారండి. ఆలయం కూడా చాలా పురాతనమైందే, ఇటీవల కాలంలో మెరుగులు దిద్దారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు అన్నమాట అండి. పక్కనే ఒక చెరువు, అంటే భక్తుల కోసం చక్కటి వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని చూడండి. తరువాత మనం రామచంద్రుల వాళ్ళు ప్రతిష్ఠించిన మూల విరాట్ శివ లింగాన్ని మనం చూడగలం. ముందు ఈ ప్రాంత వాతావరణం చూడండి.
ఆలయం ముఖద్వారం అనమాట అండి ఇది. ఈ గర్భగుడిని ప్రస్తుతం తాళం వేశారు. ఆలయ పూజారితో మాట్లాడితే ఆయన వచ్చి తెరిచి చూపిస్తానన్నారు. సాధారణంగా విరాట్ విగ్రహాన్ని చూపించరు. నన్ను రిక్వెస్ట్ చేయటం వల్ల ఈ ఆలయం లోపలికి నన్ను ప్రవేశించేలా అవకాశం ఇచ్చారండి. శివుణ్ణి చూడబోతున్నాము. అంటే దేవుడు గురించి దేవుడే ప్రతిష్ఠించాడు. అంటే శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్ళాడు. ఒక అద్భుతమైన మహత్తు కలిగిన ఆలయం అనమాట అండి ఇది. చూడండి, ఇప్పుడు ఆ శివలింగం కొన్ని వేల సంవత్సరాల నాటిదనమాట అండి. ఇప్పటికీ అలాగే అలరారుతుంది. కొన్ని వేల మంది భక్తులు దర్శిస్తూనే ఉంటారు. గుడిని చూశారు కదండి. ఇప్పుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనమాట అండి. ప్రకృతి రమణీయత అంతా మన కోనసీమలోనే కనిపిస్తుంది, చాలామందికి తెలుసు. ఇక్కడ ఆలయం పక్కనే చూసారా, కుడివైపున ఒక చక్కటి చెరువు. అంటే భక్తులు స్నానం చేయడానికి, స్వామివారిని దర్శించుకునే ముందు కాళ్ళు కడుక్కోవడం, ఈ కార్యక్రమాలన్నింటికి చక్కటి చెరువు. సమీపంలోనే గోదావరి ఉంది, కొంచెం దూరంగా సముద్రం ఉంటుంది. అది అప్పట్లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు శ్రీరామచంద్రుడు గోదావరి అంటే వశిష్ఠ గోదావరిలో స్నానం చేసి వచ్చి శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు. ఇటువంటి వాతావరణంలో చూసారా ఆలయం చుట్టూ ఎంత బాగుందో. ఇక్కడ శివరాత్రి కాబోలు ఊరేగించే రథం అనమాట అండి ఇది. ఇప్పుడు మనం ఈ ఆలయాన్ని చుట్టూతో పాటు ఒక్కసారి ఈ కుడుమూల గ్రామ ప్రకృతిని ఆస్వాదిస్తే ఒక్కసారి ప్రయాణం చేద్దాం. చూడండి, చాలా బాగుంటుంది అనమాట అండి. అంటే కోనసీమలో గ్రామాలు ఎప్పుడు పచ్చగా వర్ధిల్లుతూ ఉంటాయి. ఒక పక్క అధునాతన భవనాలు, మరోవైపు అలనాటి పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లు చుట్టూ కొబ్బరి తోటలు, మధ్య మధ్యలో పిల్ల కాలువలు, అలా చక్కటి సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డు తిన్నగా సకినేటిపల్లి మెయిన్ గ్రామం దగ్గరికి వెళుతుంది అనమాట అండి. ఈ గుడుమూల గ్రామం ఈ రహదారికి రెండు వైపులా ఉంది. ఈ గ్రామం చూడండి, చాలా చక్కగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంటే ప్రస్తుతం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కాస్త పచ్చదనం తక్కువ కనిపిస్తుంది, కానీ కొబ్బరి చెట్లు, ఆ గాలి, ఆ వాతావరణం మనల్ని చాలా ఉత్సాహపరుస్తుంది. ఒక్కసారి 2 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ అందాలను మనం చూడవచ్చు.
చూశారు కదండి, గుడిమూల రామేశ్వరం శ్రీరాముడు బస చేసిన గ్రామం. ఇక్కడ ప్రతిష్ట చేసి పూజలు చేసిన ఈ పవిత్ర గ్రామం చాలా ప్రకృతి బాగుంది కదండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నామండి. ఈ సకినేటిపల్లి గుడిమూల గ్రామ ప్రకృతి మీద మరో వీడియో చేద్దామండి. నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.